మనం ఉగాది ఎందుకు జరుపుకుంటామో తెలుసా మీకు? నేను చెప్తాను. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. బ్రహ్మదేవుడు అద్భుతమైన ఈ సృష్టిని ప్రారంభించిన రోజే ఈ ఉగాది. అందుకే మనం కొత్త సంవత్సరంగా మొదటి పండగగా ఈ ఉగాదిని జరుపుకుంటాం. ఉగాది రోజు మనం స్పెషల్గా చేసుకునేది ఉగాది పచ్చడి. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం, ఓకేనా? ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి: తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు. ఏ రుచి దేన్ని డిఫైన్ చేస్తుందో తెలుసుకుందాం. ముందుగా తీపి అనేది హ్యాపీనెస్ని యాడ్ చేస్తుంది. సంతోషంగా ఉండడం కోసమే కదా మనం కష్టపడేది. అందుకే మనం బెల్లాన్ని స్వీట్ కోసం యూస్ చేస్తాం. రెండోది చేదు. చేదు అనేది డిఫికల్టీస్ని ఎదుర్కోవడం కోసం. మనం చేదు కోసం యూస్ చేసేది వేప చెట్టు యొక్క పువ్వు. మూడోది వగరు. వగరు అంటే న్యూ ఎక్స్పీరియన్సెస్, కొత్త అనుభవాలు, కొత్త జీవితానికి ప్రారంభం. మనం వగరు అనే రుచి కోసం వాడేది మామిడికాయ. నాలుగవది పులుపు. పులుపు అనేది సర్ప్రైజెస్ కోసం. మనం పులుపు అనే రుచి కోసం వాడేది చింతపండు రసం. ఐదవది కారం అంటే ఛాలెంజెస్. మనం మన జీవితంలో ఎన్నో ఎదుర్కొంటాం, సో ఆ ఛాలెంజింగ్కి రుచి కారం. చివరి రుచేమో ఉప్పు అంటే లైఫ్ బ్యాలెన్సింగ్ అన్నమాట. ఉగాది పచ్చడి మనం టేస్ట్ చేయగానే ఏ రుచి తెలుస్తుందో ఆ ఇయర్ అలా ఉంటుంది అంటారు. మీకు ముందుగా ఏ టేస్ట్ వచ్చిందో చెప్పండి, ఓకేనా? ఉగాది మనకి చెప్పేది ఒకటే: యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అండ్ మూవ్ ఫార్వర్డ్, ఓకేనా? ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లు మీ అభితో.